హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. మొదటి సినిమా సరిగా ఆడకపోయినా రిలీజ్లో అయితే బీభత్సాన్ని సృష్టించింది. అదేనండి, కల్ట్ క్లాసిక్గా నిలిచిన సినిమాల్లో ఆరెంజ్ సినిమా కూడా ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో రామ్ చరణ్, జెనిలియా హీరోయిన్లుగా నటించారు. అలాగే మరో హీరోయిన్ షాజన్ పదంసి. ఇక సినిమాల్లో బాగా హైలైట్ అయిన పాత్రల్లో షాజన్ది కూడా ఒకటి అనమాట. ఇక ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ ప్రియురాలు రూబాగా అద్భుతంగా నటించింది షాజన్. అయితే తన క్యూట్ లుక్స్తో కుర్రకారును ఆకట్టుకుంది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ రాకెట్ సింగ్ సేల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత కనిమొలి అనే తమిళ చిత్రంలో నటించింది. అండ్ దిల్తో బచ్చా హేజీ, హౌస్ఫుల్ 2 వంటి హిందీ సినిమాల్లోనూ మెరిసింది. అలాగే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఆరెంజ్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్కి అయితే పరిచయం అయింది ఈ సినిమా ద్వారానే. ఆ తర్వాత రామ్ పోతినేని, విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించిన మసాలా సినిమాలోనూ హీరోయిన్గా యాక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత క్రమంగా ఇండస్ట్రీకి చాలా దూరం అయిపోయింది. 2015లో సాలిడ్ పటేల్స్ సినిమాతో నటించిన షాజన్ దాదాపుగా 8 ఏళ్ల విరామం తర్వాత 2023లో పాగల్పన్ నెక్స్ట్ లెవెల్ చిత్రంతో రీ ఎంట్రీ అయితే ఇచ్చింది. దీంతో పాటు కొన్ని వెబ్ సిరీస్లోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తూ వస్తుంది. కాగా సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన షాజన్ పదంసి ఇక త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. తన ప్రియుడు వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో ఆమె వివాహం జరగబోతుందన్నమాట. గతేడాది నవంబర్లోనూ ఆశిష్ తనకు ప్రపోజ్ చేసినట్లుగా షాజన్ అయితే తెలిపింది. ఆ తర్వాత ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో వీరి రోకా వేడుక అట్టహాసంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చాలా వైరల్గా మారాయి. మొత్తానికి జూన్లో అయితే వీళ్ళ యొక్క పెళ్లి వేడుక జరగబోతున్నట్లుగా తెలుస్తోంది.